శాంతి. ఆ తర్వాత వచ్చింది శాంతి. ఆ తర్వాత విజయసాయి అశాంతి. సో ఒక వాంతి, ఒక శాంతి, విజయసాయి అశాంతి. అశాంతి అశాంతి అంతా లోకం మీద ఎల్లగక్కాడు మనిషి. 2000 ఇందాక రాజు గారు అంటున్నారు 1,60,00,000 1,80,00,000 ఇచ్చేంత సీన్ లేదు ఆయనకి అని. అప్పుడు 2016 ముందు. 2016 ముందు. 2004 నుంచే వీళ్ళ దోపిడీ మొదలైంది కదండి. అవును. 2004 నుంచే 2004లో ఒక మామూలు చార్టర్డ్ అకౌంటెంట్గా ఉన్న విజయసాయి రెడ్డిని అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఓబీసీ డైరెక్టర్గా కేంద్ర ప్రభుత్వంలో ఆయనకున్న పలుకుబడిని ఉపయోగించి ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్గా నియమించారు. అది జరిగిన వెంటనే జగతి పబ్లికేషన్కి ఆ బ్యాంకు 200 కోట్లు అప్పించింది. కాబట్టి అంటే ఇప్పుడు ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న డిబేటు ఒక రకమైన డిబేటు. గత 20 సంవత్సరాలుగా వీళ్ళ అరాచకాల మీద జరుగుతున్న డిబేట్ ఏంటంటే వీళ్ళ దోపిడీ. ఈ దోపిడీతో పాటు మీరు వైఎస్ఆర్సీపీకి సంబంధించి విశాఖపట్నానికి సంబంధించి వైసీపీ నాయకులు ఎవరెవరు విశాఖపట్నంలో భూములు దోచుకున్నారన్నప్పుడు 5-6 పేర్లు వస్తాయి. కానీ మిగతా వాళ్ళ విషయంలో రానివి విజయసాయి రెడ్డికి మాత్రమే ఉన్న ఒక రికార్డు ఏంటంటే కుప్పలు అక్రమ సంబంధాలు. కుప్పలు మీరు వాటి గురించి అసలు మాట్లాడలేదని నా అభిప్రాయం. ఎందుకంటే నిజంగా విషయం కూడా అతను ఎవరో మదన్ మోహన్ బయటికి తీశాడు చెప్పాడు కానీ మీరు తీయలేదు. కానీ మీడియాకి అందరికీ తెలుసు అని నా అభిప్రాయం.